మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నిజానికి రిజర్వాయర్లు కట్టింది ఎందుకు? అక్కడ నిల్వ ఉంచుకుని దాన్ని కాలువల ద్వారా, నదుల ద్వారా, కాలువల ద్వారా, చెరువుల ద్వారా, పడిగల ద్వారా, పరియల ద్వారా మొత్తం అన్ని ఊళ్ళకి సాగునీరు, తాగునీరు అందించడానికి. ఆ కాలువలన్నీ పూడిపోయి, చెరువులన్నీ పూడి చేసి కళ్యాణ మంటపాలు కట్టేసి అద్దెకి ఇచ్చేస్తున్నారు. నదులా పాడైపోయాయి, మొత్తం ఇసుక మేటేసుకుపోయి. ఏ నదిలో వదిలిపెట్టినా, కాలువలో వదిలిపెట్టినా వరదలు రావడం తప్పితే ఉపయోగం లేదు. అందుకని సముద్రంలో వదిలిపెట్టాల్సి వస్తుంది. సముద్రంలో వదిలిపెట్టడమే లక్ష్యమైతే రిజర్వాయర్లకు అడ్డం ఎందుకు? దాన్ని వదిలేస్తే నదీనాం సాగరోగతి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతిగచ్చతి. అదే వెళ్ళేది. సముద్రంలో వదలడం కోసమా ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆనకట్టలు కట్టింది మనం? ప్రజలు ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే చెరువులు పాడయ్యాయి, కాలువలు కేవలం అపరిశుభ్ర కార్యక్రమాలకి తప్ప శుద్ధి కార్యక్రమాలకి పనికి రాకుండా పోయి స్నానానికేను పానానికేను. చెరువులన్నీ పూడి చేశారు పల్లెటూళ్ళలో కూడా. ఎక్కడ వ్యవసాయంలో కూడా ఎక్కడ ఇవరకు 10 ఎకరాల పొలం ఉంటే అందులో 2 ఎకరాల చెరువే ఉండేది. ఆయన చేసుకునేవాడు, పక్క వాళ్ళకు కూడా ఇచ్చేవాడు. అటువంటి గొప్ప సంస్కృతిని ఇవాళ ప్రభుత్వం కాలువలు వదిలిపెడితే నీళ్లు లేత లేదు. పూర్తి ప్రభుత్వం మీద ఆధారపడ్డాం. అన్నిటికీ చివరికి గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వం మీద ఆధారపడ్డాం. ఆ చిదుగులు ఈ కట్టెలు తెచ్చుకుని పొయ్యిలో పెట్టుకుని సుఖంగా వంట చేసుకునే వాళ్ళం. గ్యాసు సిలిండర్లు పొయ్యిలు మొదలంటే మీరు 6 ఇస్తారా 7 ఇస్తారా? వారు కుటుంబానికి ఒకటే అన్నారు. అందుకని మనం 6 అన్నారు. మనం ఏం చేయాలి? 2వ కుటుంబం పెట్టి 12 తెచ్చుకోవాలి. ఇప్పుడు మరి ఆ బాధ ఎవడు పడతాడు? అప్పుడు సిలిండర్లు మండవు, పేల్తాయి. ఇలా తయారైంది పరిస్థితి. ప్రతిదానికి ప్రభుత్వం మీద ఆధారపడ్డాం. అలాగా నిండిపోతే ఏమవుతుందండి? వేళ్ళలో కూడా మనంబుల నిండి అక్కడికి వెళ్ళింది. వెళితే ఏమైంది? వాళ్ళ పక్షం. ఎందుకంటే మర్నాడు నుంచి వాళ్ళది ఆనందం అని చెప్పడం కవిబ్రహ్మ ఔచిత్యం అది. ముదంబు మనంబులు నిండి ముదంబు మోములన్ విరియంగనేగిరి నవీన విభూతి నివాస భూమికిన్. ఎందుకు అంటే వీడి దుర్యోధనుడు రాజసకర్త. ఏమిటి రాజసకర్త లక్షణం? పరమాత్మ చెప్పాడు. రాగీ కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. రాగి ఒకదాని యందు ప్రేమ, ఒకదాని యందు ద్వేషం కలిగినవాడు, రాగము కలిగినవాడు. అనురాగం కాదు ఇది రాగి. కర్మఫల ప్రేప్సు, ప్రతిదానికి ఫలితం ఆశిస్తాడు. ఇలా చేస్తే ఏమిటి? అలా చేస్తే ఏమైనా కలిసి వస్తుందా? కలిసి రాకపోతే ఏం చేయకూడదా? తల్లికి పాదసేవ చేస్తే ఏమీ కలిసి రాదు. ఆవిడకి నొప్పులు తగ్గుతాయి, చేయకూడదా? అసలు ముందు ఆవిడకి ఆనందం కలుగుతుంది. నా కొడుకు 40 ఏళ్ల వాడు నా దగ్గర కూర్చున్నాడు చేస్తున్నాడని. అందుకోసం చేయకూడదా? మనకేమిటి? ఆ ముసలావిడ పేరు ఏమన్నా 2 ఎకరాలు ఉంటే మనకి రాస్తుందా? ఇదేనా? ఇందుకే చేయాలా? ఇలా ప్రయోజనాలు ఆశిస్తూ కూర్చున్న భార్యాభర్తల బంధాలనే నిలబడతాయి. ఇంకా అంచేత కర్మఫల ప్రేప్సు రాజసకర్త లక్షణం ఇది. లుబ్ధ పిసినారి, వాడికి తప్ప ఇంకెవడికి ప్రయోజనం కలగ. ఎంతసేపు వాడే గెలవాలి, ప్రతిరోజు వాడే గెలవాలి, ప్రతిదీ వాడికే రావాలి. హింసాత్మక, దానికోసం హింసా మార్గం కూడా అవలంబిస్తాడు. అశుచికి, లోపల అశుచి, బయట అశుచి, అశుభ్రమే. మనస్సు అసలే కల్మషం. అందరూ చుట్టుపక్కల బంధువులందరూ ఎప్పుడు కింద ఉండాలి, వీడు పైన ఉంటూ ఉండాలి. వాడు గొప్పగా నేను అందరినీ ఆశ్రయం ఇస్తానని చెప్పుకోవాలి. మన బంధువులు ఎవరు మనకంటే పైన ఉండద్దు. ఇదే అశుచి. లోపల మనోనైర్మల్యం లేకపోవడం. హర్ష శోకాన్విత కర్త. ఓసారి బాగా నవ్వుతాడు, ఆనందిస్తాడు, ఓసారి ఏడుస్తాడు. వీళ్ళు 8 రోజులు ఏడిచారు, వీళ్ళు 9వ రోజు నవ్వుతున్నారు. రాజస పరికీర్తిత. ఇది అందుకని ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఇక రాత్రి తట్టుకోలేక పాండవ శిబిరంలో మాత్రం చాలా కల్లోలంగా, కోలాహలంగా, చాలా దీనాలాపంగా ఉంది పరిస్థితి. అందుకని ధర్మరాజు వెంటనే కృష్ణుడితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని శిబిరానికి వెళ్ళి అక్కడ ఉచితాసనం మీద కూర్చున్నాక ధర్మరాజు మొహమాటం లేకుండా ఓ మాట అన్నాడు. బావా, నేను ఇంకా చెప్పేస్తున్నాను మొహమాటం లేకుండా, నేను ఓడిపోయాను, నేను ఈ యుద్ధం నేను చెయ్యలేను. మనవారెవ్వరు నోర్వరాతనకి దుర్మానంబునం చేసి ఏమును కార్యస్థితిగాననైతి విను నిర్మూలంబుగా పోరజచ్చిన సామ్రాజ్యము కొన్న ఎట్లగుని నిశ్చింతంబుగన్ కాననంబునకున్ బోయద తమ్ములంగుని తపఃపూజ్యుండనైయుండెదన్. అయిపోయింది మనవాడికి. రామాయణంలో అంగదుడును, భారతంలో ధర్మరాజు అప్పుడప్పుడు. రామాయణంలో అంగదుడు తరచు, భారతంలో ధర్మరాజు అప్పుడప్పుడు. ఈ నిరాశావాదం. మనవానంద ఎవ్వరు నోరవరా అతనికి. ఇంకా లాభం లేదయ్యా. అర్జునుడు కూడా తట్టుకోలేక నువ్వు ఆయుధం పట్టుకుని పరిగెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక మన వాళ్ళు ఆయన తట్టుకోగలిగిన వాళ్ళు లేరయ్యా. ఒప్పేసుకున్నాడు. దుర్మానంబునం చేసి ఏమును కార్యస్థితిగాననైతి. ఇది సోదరులకి దెప్పిపోటు. నిజానికి
ఏమంటున్నాడు అంటే దుర్మానం అంటే దురహంకారం. దురహంకారం వల్ల నేను యుద్ధం ఇంత తీవ్రంగా ఉంటుందని వీళ్ళని గెలవలేమని నేను ఊహించలేకపోయాను కాదు, నేను చెప్పినా వీళ్ళు వినలేదు భీమార్జునుడు అని ఈయన చెప్పాడు. సంజయుడి దగ్గర తన పరువు కాపాడుకున్నాడు కానీ విడిగా ఉన్నప్పుడు చెప్పాడు స్పష్టంగా. కష్టం ఇది, చాలా కష్టం, మీరు అనుకుంటున్నారు చాలా కష్టం, ముఖ్యంగా భీష్ముడు, అంతకంటే కర్ణుడు కూడా నన్ను పీడిస్తూనే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు కర్ణుడు దాకా ఇంకా వెళ్ళలేదు వ్యవహారం, భీష్ముడి దగ్గర తేలిపోయేలా. పైగా ఇంకా భీష్ముడు కొంత మమకారం ఉంది, ఈయనకున్న మమకారం ఏమో ద్రోణుడికి లేదు, అసలు కర్ణుడికి అసలు లేనే లేదు. శల్యుడు ముందే మమకారం లేకపోబట్టి అటు వెళ్ళాడు. అంటే ఇంకెవరి సారథ్యంలోనూ మనం ఏదో వాళ్ళ సేనాపతి మారితే మనం ఏమైనా గెలుస్తామో ఏదో రకంగా పడకూడదామన్నా కష్టమే, ఇంక సాధ్యం కాదు ఇది అని వాళ్ళకి నేను చెప్పినా వినలేదు అని ఆ మాట నేరుగా ముందంటే బాగుండదు. కాబట్టి ఏ మును కార్యస్థితిగాననేది తమ్ముళ్ళు ఏదో చిన్నవాళ్ళు ఏదో అంటారు, నేనైనా చూసుకోవద్దా, నాకు ఏమిటో తోచలేదయ్యా, దురహంకారం ఏముంది, ఏదో అంచనా లేకుండా దిగిపోయాం, అంచనా లేకుండా దిగితే ఇబ్బందులు పడతాం. విను అంచేత వినవయ్యా స్వామి, నిర్మూలంబుగా పోర చచ్చిన సామ్రాజ్యముగొన్న ఎట్లగుని, ఎవ్వరూ లేకుండా మొత్తం సైన్యమంతా చచ్చిపోతే కొడుకులు మనవాళ్ళు అందరూ పోయిన తర్వాత ఏమిటయ్యా రాజ్యం, మీరు సామ్రాజ్యం వస్తే మాత్రం ఏమిటట, భీష్ముడికి సర్వసైన్యాన్ని ఆహుతి ఇచ్చేసేసి బంధువులు కూడా అక్కడ అగ్నిలో ఆజ్యంలాగా పోసి పారేసేసి ఇక మనం ఏమిటి చివరిలో సాధించేది, ఆ మాత్రం సామ్రాజ్యం వస్తే ఎంత, రాకపోతే ఎంత, అంతకంటే మన వాళ్ళని మనం చూసుకుంటూ సుఖంగా ఉంటే పోలా. అందుకని నిశ్చింతంబుగన్ కాననంబునకున్ బోయద తమ్ములనుకొని, మా తమ్ముళ్ళను కూడా తీసుకుని నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటానయ్యా అంటే ఒక రకంగా వ్యంగ్యం, వీళ్ళు కూడా ఇంకా తపస్సుకే పనికొస్తారు, యుద్ధానికి పనికిరారు. తమ్ములనుకొని తపఃపూజ్యుండనయ్యుండెదన్, ఆ తపస్సులో ఉంటే చేతకానివాడని ఎవరో అనరయ్యా అంటే ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, చేతకానితనం వల్ల కొంతమంది కాషాయాలు కడుతున్నారు, చేతకానితనం వల్ల కొంతమంది బైరాగులు అవుతున్నారు. అందుకని బైరాగులందరూ సన్యాసులు కాదు, కాషాయాలు కట్టిన వాళ్ళందరూ జగద్గురువులు కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే వీళ్ళు మళ్ళీ కొత్త సంవత్సరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చేతనైన వాడు అలా చేయడు, రమణ మహర్షిలా ఉంటాడు, నారాయణ తీర్థుల్లా ఉంటాడు, మళ్ళీ రామానుజాచార్యులా ఉంటాడు, శంకరాచార్యులా ఉంటాడు, మళ్ళీ తిరిగి రాడు ఇంక ఇందులోకి, ఈ వ్యవహారంలోకి, ఈ ముఠాలు కట్టడు ఇంకా. అందుకని కడుతున్నాడు అంటే ఇంకా సంసార భ్రమలు పోలేదన్నమాట. చుట్టూ 10 మందిని కూర్చోబెట్టుకోవడం, మాట్లాడడం, రాజకీయాలు మాట్లాడడం, టీవీలు చూస్తూ ఉండడం, ఇక వారి మీద వ్యాఖ్యలు, వీరి మీద వ్యాఖ్యలు, రాగద్వేషాలు, వారికి వ్యతిరేకంగా సభ, వీరికి వ్యతిరేకంగా సమావేశం, ఇవన్నిటికో సన్యాసులు కూడా పాల్గొంటున్నారు అంటే ఆ రాగద్వేషాలు వీరికి పోలేదని అర్థం. అంచేతనే ఇక్కడ మనం జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా. ఇక్కడ మీరు గమనించండి, ధర్మరాజు కూడా రాజసకర్తే, ఈయన కూడా యుద్ధంలో జయాన్ని ఆశిస్తున్నాడు. జయాన్ని ఆశించడం తప్ప అండి అనద్దు, యుద్ధంలో పరమాత్మ చెప్పాడు నిమిత్త మాత్రంగా పాల్గొను, పూర్తి శక్తి వినియోగించి యుద్ధం చేయి, జయాన్ని ప్రత్యేకించి జయం మీద వ్యామోహం పెంచుకోవద్దు. యుద్ధం అన్నాక ఓ రోజు వాళ్ళు గెలుస్తారు, ఓ రోజు వీళ్ళు గెలుస్తారు, ఒకరోజు కంగారు పడిపోతే అలాగ. పైగా 9 రోజుల యుద్ధ చరిత్రలో సుమారుగా 7 రోజులు పాండవులదే విజయం, 6 రోజులు కనీసం, 1వ రోజు, 9వ రోజు, 3వ రోజు మధ్యాహ్నం, 5వ రోజు కూడా కొంత, పోనీ 3 రోజులు తీసేయండి, పూట 2 రోజులు, 3 రోజులు తీసేయండి, 6 రోజులు వెళ్ళదే కదండి. మరి 6 రోజులు పోనీ 9 రోజుల్లో 6 రోజులు ఓడిపోయిన వాడికి, దుర్యోధనుడికి ఇంకా యుద్ధాన్ని విరమించే ఆలోచన ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ 9 రోజుల్లో 6 రోజులు గెలిచిన వాడికి, పోనీ ఏదో మన ఏదో టెస్ట్ మ్యాచ్లో స్కోరు లాగా కాస్త అటు ఇటు తీస్తే వీళ్ళదే ఎక్కువ ఉంది కదా. మరి ఈయన కూడా ఇలా అవుతున్నాడంటే కర్మఫల ప్రేప్సు, కేవలం జయాన్ని కోరడం కాదు, ప్రతిరోజు నేనే జయించాలి, అసలు మా వాళ్ళు ఎవరు పోవడానికి వీలేదు, అంతా వాళ్ళే పోవాలి అనే ఆలోచన మనస్సులో ఉందన్నమాట. అంచేత ఈయన కూడా రాజసకర్తే, ఈయన కూడా కొంత మనోనైర్మల్యం, ఆయనంత కాకపోయినా కొంత నిర్మలత్వం తగ్గినట్టే. అసలు నిజంగా ఒక్కటి ఆలోచించండి, ఈ క్షణంలో 9వ రోజు యుద్ధంతో ధర్మరాజు మానేసి ఉంటే, కృష్ణుడు అని ఉంటే ఏం జరిగేది, చరిత్ర ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. మనకు అప్పుడప్పుడు సరదాగా మాకు అవధానాల్లో ఇస్తూ ఉంటారు, కర్ణుడు పాండవ పక్షానికి వెళ్ళుంటే ఎలా ఉండేదో పద్యం చెప్పండి. ఇలాగేదో కుంతి కర్ణుడిని నీటిలో వదలకుండా ఉంటే ఎలా ఉండేదో చెప్పండి, ఏదో అంటారు అలాగా. ఒకసారి ఎక్కడతో మానేసి ఉంటే ఏం జరిగేదండి, కొంపలు అంటుకునేవి. చరిత్రలో ఒక దుర్మార్గపు ఉదాహరణ, బలహీనపు ఉదాహరణ, నిస్తేజపు ఉదాహరణ మిగిలిపోయి ఉండేది. అధర్మం గెలుస్తుంది, ధర్మం గెలవదు. అంచేత మనకి బలమైన వాళ్ళని, గెలిచే వాళ్ళని, బాగా డబ్బున్న వాళ్ళని ఎన్నికల్లో పెట్టడం ముఖ్యం, ధర్మాత్ముల్ని పెట్టద్దు. ఇప్పుడు రాజకీయాలు అదేగా నడుస్తున్నాయి, అందరూ కూడా పేదవాళ్ళ పార్టీ అని చెబుతున్న వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు.
ఇస్తామని చెబుతున్నారు బహిరంగంగా. మాకు గెలుపు ముఖ్యమండి, మీరేం చేశారో మాకు తెలియదు, 2 కోట్లు ఖర్చు పెట్టిపోయినా ఎలా గెలుస్తావా అని ఉంటున్నారు మొహం మీద. మీరు అన్ని కోట్లు ముఖ్యం కూడా కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? పారిశ్రామికవేత్తలు వాళ్ళు. మరి వాళ్ళు కోట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రయోజనాలు లేకుండా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? ఇక నడిపించేది మొత్తం అంబానీలు, బిర్యానీలు, మనకేముంది? ఇక అయిపోయింది, అక్కడ మూల సూత్రం అక్కడే దెబ్బతింది. అంచేది ఇక్కడ ఇంతే. అంచేది ఇంతటితో మానేసి ఉంటే అధర్మం గెలుస్తుంది. గెలిచేవాళ్ళు కావాలి, ధర్మం గెలిస్తే కుదరదు. ధర్మం గెలవాలని గెలిచేవాళ్ళు మనం లేనప్పుడు యుద్ధం మానేయడం మంచిది. అంచేది గెలవడం ఒకటే ముఖ్యం, బలం ఒకటే ముఖ్యం, ధర్మబలం లేదు అని రాదా? మరి ఇదే పరిస్థితి హనుమంతుడికి సుందరకాండలో ఎదురు కాలేదా? ఆయన ఆత్మహత్య యత్నం చేయలేదా? మళ్ళీ తేరుకోలేదా? సీతమ్మ వారిని వెతకలేదా? ఆ హనుమంతుడిని ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాలి కానీ ధర్మరాజును కాదు. ఈ ప్రస్తుతం ధర్మరాజు కూడా ఈ ప్రస్తుత పరిస్థితి కృష్ణుడు ఎలాగో చెబుతాడు, మళ్ళీ యుద్ధం చేస్తాడు, లేదా మనం ఎందుకు ఇక్కడ చెప్పడం. కానీ మానవ జీవితంలో హనుమంతుడికి కలిగినట్టే ధర్మరాజుకు కలిగినట్టే అప్పుడప్పుడు నిరాశ నిస్పృహలు కలుగుతాయి. వాటి నుంచి మనం తేరుకోవాలి. దీని నుంచి మనం దాన్ని ఉదాహరణగా తీసుకోవాలి. నిజంగా ఇక్కడ మానేసి ఉంటే చరిత్రలో ఏమయ్యేది? హనుమంతుడు నిజంగానే సుందరకాండలో సీతాదేవి బదులు మండోదరిని కనపడగానే పొరపాటును అనుకుని అయ్యో తప్పు చేశాను అనుకోగానే ఆత్మహత్య ఆయన అన్నట్టు ఆయన చేసుకుని ఉంటే, జీవన్ భద్రాన్ని పశ్యతి అనుకోకుండా ఉండుంటే, హనుమంతుడు లేకపోతే రామాయణం ఏమయ్యేది? సీతమ్మవారు జాడ తెలిసేది కాదు ఇప్పటికి కూడా. టీవీ వాళ్ళు వెళ్ళి కనుక్కోవలసిందే. మరి ఇంకా అప్పుడు ఆ రామాయణం అలా అయిపోయి భారతం ఇలా అయిపోతే ఇక ధర్మాన్ని గెలిపి అక్కడ ఇప్పటికైనా మనం ఏదైనా ఉదాహరణ వస్తే ఏం చెప్పుకుంటున్నాం? అంతిమంగా ఏం జరిగిందో చూడండి అని చెప్పుకుంటున్నావా లేదా? వాళ్ళు అలా చెప్పుకునే అవకాశాలు ఇంక ఉండవు కదా. అందుకని ఎప్పుడూ ధర్మాత్ముడైన వాడు ఓపిక పట్టాలి. ఏడిచో, గగ్గోలు పెట్టో, కోప్పడో, తాప్పడో, ఏదో ఆహారం చేసో, మరో ఆహారం చేసో, ఏదో రకంగా మొత్తం మీద నిర్బంధించో ధర్మాన్ని గెలిపించాలి. అవసరమైతే దానికోసం కించిత్తు అధర్మ మార్గాన్ని తొక్కినా పర్వాలేదు. ధర్మాన్ని గెలిపించకపోతే మొత్తం వ్యవస్థ మీదే విశ్వాసం పోయి అందరూ అధర్మాత్ములు అయిపోతారు. అంచేత మనం కూడా తెలుగు భాష పట్ల నీరసం, నిస్తేజం తెచ్చుకోకుండా ఏదో ఒక రకంగా 4 మాటలు, ఈవేళ 4 మాట్లాడాడు, రేపు 40 మాట్లాడతాడు, కానీ ముందు నెమ్మదిగా నేర్పుదాం అనే ధోరణితో మనం వెడుతూ ఉంటే ఖచ్చితంగా 10 ఏళ్లలో తెలుగు భాషకి, హిందూ ధర్మానికి పునరుజ్జీవనం ఖాయం. వివేకానందుడు ఆశించినటువంటి అద్భుతమైన సమాజం ముందు ఆంధ్రప్రదేశ్లో, గుజరాత్ ఆదర్శంగా ఏర్పడడం ఖాయం. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.